చెప్తున్నా, పిచ్చి పిచ్చి కథలు చేయకు. బీసీ పోరాటం చేస్తే చిత్తశుద్ధితో చేయి. అందరం నిలబడతాం వెనకాల. మేమందరం కూడా బీసీలం ఉన్నాం. ఇలా బీసీల కోసం నువ్వు పోరాటం చేస్తే నీ వెనక ఫస్ట్ నిలబడేది నేను. లేకపోతే చేసేటందుకు వేరేళ్ళు వస్తారు. నువ్వు అవసరం కూడా లేదు. నువ్వేదో ఉద్ధరిస్తున్నావు అనుకుంటున్నావేమో. దాన్ని చిత్తశుద్ధి లేని నీ బీసీ పోరాటం ఎవ్వడికి పనికిరాదు. నేను అడిగినా కూడా నిన్ను దీనన్నిటికీ సమాధానం చెప్పగలిగితే చెప్పు, లేదా నేను నీ ఆఫీస్కి వస్తా, కెమెరా పెడతా, అప్పుడైనా చెప్పు. మిత్రులందరికీ థ్యాంక్ యూ. నిజంగా ఇంతమంది సపోర్ట్ చేయడానికి ఈరోజు వీడికి వచ్చిండ్రు కాబట్టి దీంట్లో ఏ ఒక్కదానికి ఇంతమంది అడుగుతున్నారు కదా, ఇంతమంది ప్రశ్నలకి ఏ ఒక్కదానికి సమాధానం నువ్వు చెప్పినా కూడా ఒప్పుకుంటానే అండి. ఈరోజు తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ తరఫున పెద్దలు మా అధ్యక్షులు పుప్పాల రజనీకాంత్ గారి ఆధ్వర్యంలో, బక్కా జడ్సన్ గారి ఆధ్వర్యంలో, మా మీడియా మిత్రులు అందరి ఆధ్వర్యంలో కూడా ఈరోజు ఎన్హెచ్ఆర్సీకి కంప్లైంట్ ఇవ్వడానికి రావడం జరిగింది. ఎప్పుడైతే మల్లన్న గత ప్రభుత్వ హయాంలో అరెస్ట్ అయినాడో ఆ రోజు మేమందరం ప్రశ్నించినాం. మేమందరం మల్లన్న గొంతుకలుగా మారి ప్రశ్నించకపోయి ఉంటే ఈపాటికి కూడా ఇంకా చిప్పకూడు జైల్లో కూర్చొని తినేటోడేమో. సో ఎట్లా అంటే తిన్నింటి వాసాలు లెక్క పెడతామంటాం కదా, ఆ టైప్లో అయిపోయింది పరిస్థితి. ఆయన ఎన్ని ప్రశ్నలైనా ఎంతమందికైనా వేయచ్చు, రెడ్లకు వేయచ్చు, లేకపోతే